గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు నవంబర్ 2025 నుండి 22వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 18వ తారీఖున త్రయోదశి రోజున మనకి కృష్ణ అంగారక చతుర్దశి వచ్చింది. అంటే త్రయోదశి వెళ్ళిపోయి మంగళవారం చతుర్దశి కూడా వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు. ముఖ్యంగా ఆ రోజున ఈ విశేషంగా కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా మా పీఠంలో ధన అంగారక పాశుపత హోమం అని ఒకటి, కార్తవీర్యార్జున పాశుపత హోమం ఒకటి, లక్ష్మీ కుబేర హోమం ఒకటి నిర్వర్తింపజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు ఐశ్వర్యానికి లోటు ఉండదు, అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే తొందరగా రుణాలు మంజూరు అవుతాయి, విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది, చేసే పని సక్సెస్ అవుతారు. అలాగే ఆర్థికంగా ప్రగతితో పాటుగా మీకు భూముల యందు కానీ గృహాల యందు కానీ వివాదాలు అంటే పరిష్కారం అవడం, భూయోగము గృహయోగము అలాగే వాహన యోగాలు లభిస్తాయి. కాబట్టి అంత విశేషం ఈ కృష్ణ అంగారక చతుర్దశి ఉంది. అయితే ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజున మేము చేసేటటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉద్దేశం మీకు ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ కార్యక్రమాలన్నీ మా పీఠంలో నిర్వర్తింపజేసి వీటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పాల్గొనడం వల్ల మీకు చాలా విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి. దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ముందుగానే ఈ యొక్క మీ గోత్రాల పేరు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారాన్ని వినియోగించుకోవడం మంచిది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా లేదా ఏదైనా జీవితంలో మార్పులు తెచ్చుకోవాలన్నా లేదా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మీ జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనల కోసం కానీ చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. రిస్క్ చేసైనా సరే ఈ వారం ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేకపోతే వ్యాపారాలు ప్రారంభించినా లేదా మీ లైఫ్ స్టైల్ని మార్చినా లేదా మీ వృత్తిని మార్చినా ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద లైఫ్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీకు ఈ వారం పెద్దగా నష్టం లేదు, కలిసి వస్తుంది. అలాగే డబ్బుల విషయంలో బంగారం విషయంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ భూముల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా వృద్ధి అవుతాయి, ఎలాంటి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి, రావాల్సిన మొండి బాకాయలు వసూలవుతాయి, ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది, పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడం ద్వారా మీకు చక్కని లాభము ప్రగతి కనపడుతోంది. గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా వాహనాలు కొనాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే స్టాక్ మార్కెట్స్ లాంటి వాటిలో షేర్లోనే డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మాత్రం మంచిది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో శుభ సమాచారం కనపడుతోంది. అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడమా, వివాహం కుదరడమా లేదా వాళ్ళు ఏదైనా పాస్ అవ్వడమా ఇలాగేంటంటే కనుక పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు. మీరు పిల్లలకి బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంలో వివాహ ఉద్యోగ వ్యవహార విషయాల్లో మీ యొక్క హస్తము లేదా మీ యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది పిల్లలకి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ విపరీతంగా పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, కలయికలు కనపడుతున్నాయి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు, విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు, అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి, భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, సఖ్యత పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ చక్కని ట్రీట్మెంట్లు చేయించుకుని బయటపడగలుగుతారు. అలాగే మీ ఆహార విధానాన్ని లేదా మీ ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ముందడుగు వేస్తారు. ఇక మానసిక ప్రశాంతత, చేసే పని యందు శ్రద్ధ, అలాగే మీ మీద మీకు నమ్మకము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా ప్రజలలో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ప్రాజెక్ట్ వర్క్లో వ్యవహారాలు మీకు చక్కగా విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి. ఇక మీడియా రంగాల వారికి అందరికీ కూడా విజయం లభించే అవకాశాలు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు బాగా పెరుగుతారు ఈ రాశిలో వారు. కాబట్టి అద్భుతమైనటువంటి మార్పు కనపడుతోంది. డబ్బుల విషయంలో కూడా అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి, ముఖ్యమైన వస్తువులు కొంటారు, ఇష్టమైనటువంటి వ్యవహారాలు నడుపుకోగలుగుతారు, అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అలాగే చక్కని వాక్పటిమ, అలాగే అందరినీ ఆకట్టుకునే గుణము, ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరగడము, అలాగే ప్రతి చిన్న చిన్న సమస్యలకి కూడా పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా కోరికలు ఉంటే మీకు నెరవేరుతాయి అని చెప్పచ్చు, శారీరక కోరికలు. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని మార్చుకుంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఆలోచించి ఖర్చులు పెట్టడం వల్ల లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు, వ్యాపారాలు మార్పులు తెచ్చుకోగలుగుతారు, వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు, నష్టాలు భర్తీ అవుతాయి.
వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ బాగా కలిసి వస్తుంది. గృహాలు కట్టడం కానీ కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వ్యవసాయం చేసేవారికి విపరీతమైనటువంటి ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అనుకూలతలు కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు బాగా నమ్ముకుంటారు. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకుంటారు. మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు ఎదరగలడం, సంతాన ప్రయత్నాల్లో సాఫల్యత, విదేశీ ప్రయత్నాలు కలిసి రావడము, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవకాశాలతో పాటుగా మీ ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం. అలాగే క్రయ విక్రయాలలో ఏదైనా సరే ప్రయత్నం చేసినట్లయితే లాభాలు ఉన్నాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళతాయి. కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతూ ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు. విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి, పెండింగ్ పరమైనటువంటి సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడము లేదా పరీక్షా ఉత్తీర్ణత శాతం పెరగడము జరిగే అవకాశాలు, పోటీ పరీక్షల్లో విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అధికారులతో చాలా జాగ్రత్తగా మెలుగుతారు. మంచి పేరు తెచ్చుకుంటారు. తోటి ఉద్యోగస్తులతోటి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా అనుకూలిస్తాయి. స్త్రీలకి వస్త్రాల పట్ల, నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారపరంగా వృద్ధి సాధించుకోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేయడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడుల వల్ల వ్యాపార లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాలం కలిసి వచ్చేలాగా ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేయించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు. పైకి మంచి వాళ్ళుగా నడుస్తారు, కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ముఖ్యంగా స్త్రీలు, కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. అలాగే వివాహేతర సంబంధాల జోలికి కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, ప్రేమ కలాపాలు కానీ, శారీరక కోరికల కోసం కానీ వ్యవహారం చేసినట్లయితే కనుక సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిద్దామనుకున్న షేర్లు, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళినా ఎక్కువ ధన నష్టాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, భూములు, గృహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదా మధ్యవర్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. లిటిగేషన్తో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి క్రయ విక్రయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుదిరితే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది. అలాగే ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఎవరికైనా మాట ఇచ్చేయడం కానీ, వాగ్దానాలు చేసేయడం కానీ చేసేసారన్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, మీకు గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త. ఎవరితోటైనా సరే వాళ్ళని కోపడినా, నిందించినా, విమర్శించినా తర్వాత మీ మనసులో మీరే బాధపడతారు. వాడిని ఎందుకు అలా అన్నానరా బాబు, వాళ్ళతో ఎందుకు ఇలా బిహేవ్ చేశారని. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో వ్యవహరించండి. ముఖ్యంగా మీరు బాగా ప్రేమించే వాళ్ళతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి, భార్య భర్తల మధ్య, అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, అలాగే ప్రేమికుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం. గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాలు ఏది ముందరికి సాగేలా కనపడలేదు, ఆలస్యంగా జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే ఎదురుకు వెళతాయి. అనారోగ్య సమస్యల ప్రభావం బాగా పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడము, ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ రాకపోవడము, ఉద్యోగాల్లో విపరీతమైన పనిభారం పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది. లేనిపోని అప్పులు, లేనిపోని రుణాలు చేయడం, లేదా క్రెడిట్ కార్డులు వాడేయడం, ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు, లేదా గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు, ఇలాంటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అలాగే మానసిక పరంగా కూడా ఆలోచనలు నిలకడగా లేకపోవడం, ఏదో ఆలోచించేయడం, ఏదో నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ధన సంబంధమైన విషయాల్లో కానీ, వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శారీరక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త.
జాగ్రత్త. ఇక ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్గా ఉండండి. నాకేం రాదేమో ఉద్యోగం, నేను సరిగ్గా మాట్లాడలేనేమో, సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేనేమో అనేటటువంటి అపనమ్మకంతో ఇంటర్వ్యూలకు వెళ్ళకండి. ధైర్యంగా వెళ్ళండి, భగవంతుని నమ్ముకోండి. ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి, చెడుగా మాత్రం మాట్లాడకండి. గొడవలు కనపడుతున్నాయి. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసిన రుణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలకు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అక్కడ ఉండే వ్యక్తులతో కూడా ఘర్షణలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్న ఆలస్యం అయిపోవడము, కుదరకపోవడము, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటివి కనపడుతున్నాయి. వివాహం విషయంలో కూడా సంబంధాలు నలగడం, సరైనటువంటి ఎదరికి వెళ్ళలేకపోవడం కనపడుతున్నాయి. ఒక్కసారి జాతకంలో కూడా వివాహ యోగాలు వచ్చేలేదో చూసుకోవడం మంచిది. ఇక సంతానం విషయంలో కూడా సంతానం వల్ల సమస్యలు రావడం, పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం, లేదా ఖర్చులు పెట్టడం, వాళ్ళ వల్ల సమస్యలు మీకు కొని తెచ్చుకోవడం, వాళ్ళు సమస్యలు మీ మీద పెట్టడం, మీరు బాధ్యతగా వ్యవహరించడం, వాటి వల్ల డబ్బులు ఖర్చు అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. లేదా పిల్లలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి క్రమశిక్షణగా అనుకున్న పనులు సమయాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెరిగిపోవడం, మనస్పర్ధలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, వాహన ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము, మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ పోగొట్టుకోవడం కానీ, చెడిపోవడం కానీ, వాటి వల్ల ఖర్చులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతోటి వ్యామోహాలు పెంచుకోవడము, సెల్ ఫోన్ వ్యామోహాలు పెంచుకోవడం వల్ల చదువు పాడవడము, మీరు అనుకున్నటువంటి టెక్నాలజీ పరంగా ఆలోచన విధానం ఎదురుకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలస్యము జరిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పదవులు పోయే అవకాశాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, స్ట్రెస్ బాగా ఉంటుంది. జాగ్రత్త. ఇక స్త్రీలకి భర్తతో ఇబ్బందులు, మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము, విరక్తి ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకున్నంత గ్రోత్ కనపడలేదు. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ